నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నిత్యం వివాదాలతో వార్తా కథనాల్లోకి ఎక్కుతున్న వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినిల ఉత్తీర్ణత పత్రాలు మాయం పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ పాఠశాల పనితీరుపై తల్లిదండ్రుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం కోరలు చాచి ప్రవహిస్తున్న కొంకెర వాగు పొంచి ఉన్న ప్రమాదం గత విషాదాలు పునరావృతం కాకుండానే ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు గత 4 నెలల వైకాపా పాలనతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించిన మాజీ మంత్రి బీజేపీ నాయకులు రావిల కిషోర్ బాబు వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంటున్న సంఘటనలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతుండడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. పాఠశాల సిబ్బంది మధ్య నెలకొన్న వివాదాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి పడవేస్తున్నాయి. ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్లు మాయమైన సంఘటన గడిచిన నెల రోజుల్లో వ్యవధిలోనే తిరిగి విద్యార్థుల ఉత్తీర్ణత పత్రాలు మాయం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోని 10వ తరగతికి చెందిన 151 మంది విద్యార్థులు ఉండగా 57 మంది విద్యార్థులు వారి ఉత్తీర్ణత పత్రాలను తీసుకొని వెళ్లారు. అయితే మిగిలిన 94 మంది విద్యార్థుల ఉత్తీర్ణత పత్రాలు బీరువాలోని చెక్ బుక్, తల్లిదండ్రుల రిజిస్టర్ పుస్తకము, ఆర్ఎంఎస్ రికార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం మాయమయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఏది ఏమైనప్పటికీ ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా వినుకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వ విద్యా విధానంపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. పట్టణ సిఐ చినమల్లయ్య పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. మీ బీరువాలో ఏమేమి పోయినాయండి? మీ బీరువాలో ఈ మూడే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాము. అది ఆ పుస్తకం కూడా కనిపించలేదండి. అది ఫీజులు వసూలు చేస్తున్నారు, అది అన్నారుగా విరాళాలని అవి వేయి అంత అని చెప్పి అన్నారు. మేము రిటర్న్ కూడా ఇచ్చేసేసాము, ఇచ్చేసేసారు. చాలా మన డిఓ గారు వచ్చినప్పుడు డిప్యూటీ డిఓ గారు వచ్చినప్పుడు చూపించారు మీ రికార్డులు. 200 సంతకాలు పెట్టారేంటి అన్నారు చూడండి. అవన్నీ ఇచ్చేసి అప్పుడు ఆ రోజు ఉన్నాయి ఇవి. శనివారమేనండి. అంతకుముందు 10వ తారీఖునేమో బ్యాంకులో నా పేరున మార్పిచ్చాను, అకౌంట్ని మార్పిచ్చి సిగ్నేచర్ అవన్నీ స్కాన్ చేశారు. శనివారం ఇంకా మనీ లేదు, అన్ని ఖర్చులు ఉన్నాయి కదని చెప్పి తీసామండి. ఫస్ట్ అసిస్టెంట్ మేమందరం సైన్ కూడా చేసాం, తీర్మానం రాసి చేసాము. ఇక తర్వాత పాస్బుక్ చెక్ బీరువాలోనే ఆ రికార్డ్స్ కవరు అది మొత్తం పైన పెట్టి అలా ఆపేసేసాను. ఈరోజు వచ్చిన తర్వాత కాసేపు అటెండెన్స్ లిస్ట్, సీఎల్స్ ఎవరున్నాయి ఇవన్నీ చూసుకుని మానిటరింగ్ చేసుకుని చూసి బీరువాలో పైన చూస్తే ఆ కవర్ కనిపించలేదు. ఏం కవర్ కనిపించట్లేదు, తీర్మానాలు బుక్, రికార్డ్స్, పాస్బుక్, చెక్ బుక్ కనిపిస్తే లేవు. మళ్ళీ మధ్య ర్యాక్లో ఇవి చూస్తే పేరెంట్స్ సంతకాలు చేసిన బుక్ అది కూడా కనపడలేదు. మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్? నేను చేయని తప్పుకు నేను బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని
నేను నాకన్నా ముందు మేడం వాళ్ళు మరి ఏ కారణం చెప్పారో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి నేను నా విషయమే నేను చెప్పాను సార్. నేను అందుకే నేను స్కిప్ చేసిన కారణం కూడా అదే. నేను డిప్యూటీ గారికి కూడా లెటర్ రాశాను ఇదే విషయం. దేని మీద మేడం గారు అంటే ఇన్ఛార్జ్ తీసుకోమంటే నాకన్నా ముందు 2 ఉన్నారు, వాళ్ళు కాదు అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ మాట అన్నమాట వాస్తవమే సార్. ఇప్పుడు ఈఎంఐ తీసుకోకపోయేటప్పటికి నెక్స్ట్ వాళ్ళు కూడా భయపడతారు. భయపడాలి మరి అంతే కదా సార్. మీరు 94 పోయినాయి. వినుకొండ పట్టణంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ నందుగల అరుంధతి కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. చినుకు పడితే చిత్తడిగా మారటంతో పాటు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు పారుదల లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కాలనీ నందు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వినుకొండ పట్టణానికి రావాలంటే కాలనీ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కాలనీకి ఆనుకుని ఉన్న కాలువ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే 108 వాహనానికి చిరునామా కూడా తెలియని దుస్థితిలో జీవనం సాగిస్తున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారుతున్నా తమ తలరాతులు మారడం లేదని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు ఓసారి కాలనీ వైపు చూడాలని కోరుతున్నారు. నా పేరు శాంతయ్య, అరుంధతి కాలనీ, బ్రాహ్మణపల్లి పంచాయతీ. ఇప్పుడు మాకు లైట్లు కానీ ఏం అసలు పాములు తేళ్లు వచ్చి ఎన్ని ఎతకాలు చెప్పిన కాడ ఇయ్యాలు వేస్తాం రేపేస్తాం ఉన్నారు. అసలు బోరింగ్ అసలు లైట్లు కూడా మాకు పంచాలి. ఇదే అండి లైట్లు, మాకు లైట్లు ఈ సైడ్లు దోమలు గుట్టి చండాలం జరాలు వచ్చి చండాలం అయిపోతుందండి. జరాలు శుభజరాలు ఎవరైనా అసలు పట్టించుకోవాలి. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లే మమ్మల్ని. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇట్నే అల్లాడిపోతాను. ఇట్నే వాగుల్లో ఉండి వాగుల్లో ఇట్నే లైట్ లేకుండా చీకటి గాలి పోతాం. ముసలం అయితే పడి కాలి హాస్పిటల్ పోయింది. ఏదైనా కొంతమందికి తెలియక మేము వెనకబడిపోతాం. ఇట్నే వెనకబడి 108 రావాలంటే ఇక్కడ అడ్రస్ తెలియదండి వాళ్ళకి. మేము అక్కడికి ఎదురెళ్తే గానీ మాకు అడ్రస్ మేము చెప్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మేము ఏదైనా వెళ్ళాలంటే మాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మేము ఆటోలు పిలుచుకొని వెళ్తాం. ఆటోలు వెళ్ళటానికి కూడా సరిగా దారి కూడా లేదండి. తప్పనిసరిగా ఏదైనా వంట వాటికి దానికి ఫోన్ చేస్తే మాత్రం మాకు అడ్రస్ తెలియదంటే ఎప్పుడో 1-2 సార్లు వచ్చినాయి మా కాలనీకి. తెలియదు అని అంటే మేము అక్కడికి నిర్మలా స్కూల్ దగ్గరికి వెళ్తే అడ్రస్ మేము సరిగా చెబితే ఇక్కడికి వస్తారండి. మాకు అది కూడా అడ్రస్ సరిగా చిక్క వాళ్ళు కూడా రారు. 100 కుటుంబాలు ఉంటున్నాయండి ఇక్కడ. మాకు ఏది సౌకర్యం ఈ వర్షం వచ్చిన ఇక్కడ నడిచే వెళ్తారండి. బ్రాహ్మణపల్లి పంచాయతీ మానుకొని నిర్మలా స్కూల్ పోతున్నాడు. గవర్నమెంట్ వాగు వచ్చి కొద్దిగా భయపడతా అల్లాడిపోతున్న నెలకి ఇంకా నిర్మలా స్కూల్ చేసుకున్నాడు. ఏం చేస్తాను ఇంకా జీత పాకి పని చేసుకొని ఆడవాళ్ళు పాకి పని చేసుకొని ఆ జీతాలుగా ఫీజులు కట్టుకోలేక అల్లాడిపోతున్నాడు వెనకబడి. ఇదే కూడా వాగు రానప్పుడు బాగుండేది. వాగు వచ్చాక ఇంకా ఇబ్బందిగా ఈ వాగు వస్తే మాకు ఇబ్బంది. గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళారు. ఇదే గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళి ఇంకా వాగు అతనికి ఇబ్బంది గురించి మొత్తం నిర్మలా స్కూల్ చేర్చాం. అసలు వాగు ఆ పిల్లల గురించి తడుచుకొని వాళ్ళు అల్లాడిపోతా మా ఊరికి మా 2 కిలోమీటర్లు బాగా ఇంకా 2 కిలోమీటర్లు ఇదే దూరం అని ఇటే పంపిస్తారు. పోతే నిర్మలా స్కూల్ పంపిస్తారు. 2 సమానాన్ని వాగలేదని బాగా ఇబ్బంది అయింది. మాది అరుంధతి కాలనీ. మేము ఇక్కడ చాలా నుంచి కూలీ నేల చేసుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ బేపనపల్లి పంచాయతీ ద్వారాగా మేము పిల్లల్ని చాలా మందిని పంపించుకునే వాళ్ళం. ఒక రోజు మటుకు వాన ఫుల్గా వచ్చి వరదలో పిల్ల కూడా కొట్టకపోతుంటే అల్లా చెట్ల కడకపోయినాక నా కొడుకు ఇక్కడ బరిని కాసుకుంటా పిల్లని జుట్టింటికలు పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు. అప్పటి నుంచి మాకు భయం పుట్టి ఇంక ఇక్కడ బడికి మానిపించుకొని నిర్మలా హై స్కూల్కి పంపించుకున్నామండి. అదే సైకర్యం ఇక్కడ ఉండింటే ఇక్కడే చదువుకునే వాళ్ళు మాకేం కూలీనాలు చేసుకునే వాళ్ళం సార్. మేమేమో ఇప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోతే ఒక్కొక్క రోజు అయితే పైలేస్తున్నారు, బళ్ళోకి రానియట్లేదు. పిల్లల్ని కండిషన్ గా పంపించమని ఇబ్బంది పెడుతున్నారు. మేము కూలికి పోతే పువ్వా లేకపోతే లేదు సార్. ఆ ఫీజులు కట్టలేక మేము చాలా అవస్థ పడుతున్నాము. కానీ మీ దయ వల్ల ఎట్టో దీనికి బిర్జీ పడితే మేము గవర్నమెంట్ బడిలో పిల్లల్ని చదివించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ నీళ్ల వల్ల భయపడి పిల్లలు కూడా మేము పిల్లల్ని అక్కడ పంపించుకుంటున్నాం సార్. రానున్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణ సిఐ చినమల్లయ్య నియోజకవర్గ ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం దీపావళి టపాసులు విక్రయ దుకాణాలను నర్సాపేట రోడ్డులోని ఎన్ఎస్పి గ్రౌండ్ నందు 18 దుకాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం వలన గతంలో మాదిరిగా అక్కడ అనుమతులను మంజూరు చేయలేదన్నారు. ప్రజలు ఈ చిన్న మార్పును గమనించి ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ నందు ఏర్పాటు చేయబోతున్న దుకాణాల వద్ద టపాసులను కొనుగోలు చేయవచ్చునని తెలియజేశారు. షాపు యజమానులు ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్లను తప్పనిసరిగా అమలుపరచాలని యజమానులకు సూచించడం జరిగిందన్నారు.
దీపావళి పండుగ శుభ సందర్భంగా వినుకొండ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ కూడా ఇక్కడ ఎన్ఎస్పి గ్రౌండ్లో స్టాల్స్ ఏర్పాటు జరుగుతుంది. వాటికి సంబంధించిన అంటే 18 షాపులు ఉన్నవి. వాటికు ఫైర్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్ ప్రకారము ఒక్కొక్క షాప్కు 3 మీటర్ల చొప్పున గ్యాప్ పెట్టుకొని అందరు వేసుకొని వాటిని జాగ్రత్తగా వాళ్ళ చుట్టూ ఇసుక, వాటరు ప్లస్ ఎక్స్టింగ్విష్ సంబంధించిన ఎంత కూడా మెటీరియల్ జాగ్రత్త పెట్టుకోవాలి. వీటన్నిటి కూడా ఫైర్కు సంబంధించి ఎలాంటి పెట్రోల్ కానీ లేదా అగ్గిపుల్లలు కానీ దూరంగా పెట్టుకొని కొంచెం అంత జాగ్రత్తగా సెక్యూరిటీ పర్పస్లో, ఎందుకంటే ఇది ఎక్స్ప్లోజివ్ కాబట్టి చాలా ప్రమాదకరమైంది. ఏ ఒక్క చిన్నది కూడా అంటుకున్నా కూడా మొత్తం బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఆ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు మూడు రోజులు జాగ్రత్తగా కూడా షాప్స్ నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పోలీస్ తరపు నుండి కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా ఆ ఎన్ఎస్పి గ్రౌండ్ అయితే పార్కింగ్ కూడా ఉంటుంది. ఆ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద గ్రౌండ్. జూనియర్ కాలేజ్ అని చెప్పారు కానీ జూనియర్ కాలేజీలో పెట్టడానికి వీల్లేదండి. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్లస్ అక్కడ ఒక ట్రాక్ వేయటము, చెట్లు పెట్టడము, పార్క్ అంటే అన్ని చేయడం, జిమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ పాడైపోతాయి. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఈ షాప్స్ వాళ్ళందరికీ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్లోనే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసరు లేఅవుట్ కూడా ఇస్తామని చెప్పారు. ఏ షాప్కి అంతా ఎక్కడెక్కడ అనేది కూడా మొత్తము దాని ప్రకారం అందరూ నిర్వహించుకోవాలి. ఎంఆర్ఓ గారు నేను కూడా మళ్ళీ ఒకసారి గ్రౌండ్ కూడా కమిషనర్ గారు విజిట్ చేస్తాము. విజిట్ చేసి ఇంకేమైనా సూచనలు ఉన్నా కూడా వాళ్ళందరికీ చేసి చక్కగా ఈ దీపావళి జరగడానికి అందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. కుటుంబ కలహాల నేపథ్యంలో తమ్ముడి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనకు సంబంధించిన నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సిఐ సుబ్బారావు తెలిపారు. ఈపూరు పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన మండలంలోని కూచినపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెదకొండయ్య, చినకొండయ్యల మధ్య నెలకొన్న వివాదంలో పెదకొండయ్య తన తమ్ముడి కుమారుడను నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సంఘటన అనంతరం నిందితుడు పరారీ కావడంతో బొమ్మరాజుపల్లి వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ అస్సాన్ ఉన్నారు. కూచినపల్లి అనే గ్రామంలో 17/10/2019 అర్ధరాత్రి ఒక బాలుడి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇదేంటంటే కూచినపల్లి గ్రామంలో అచ్చమ్మ మరియు సుబ్బయ్య ఇద్దరు దంపతులకి వృద్ధులు. వీళ్ళకి 4 సంతానం అయితే 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, చిన్న కొండయ్య, పెద్ద కొండయ్య. వీళ్ళిద్దరూ కూడా కూచినపల్లి గ్రామంలో పక్క ఇళ్ళు అన్నదమ్ములు. అయితే తండ్రి గారు చనిపోయిన తర్వాత తండ్రి గారి ఆస్తి 80 సెంట్లు ఈ అచ్చమ్మ అనే ఆవిడకి వాళ్ళ మదర్కి వచ్చింది. ఆమె చిన్న కొడుకు చిన్న కొండయ్యతో ఉండడం వల్ల ఆ ప్రాపర్టీలో చిన్న కొండయ్య, అచ్చమ్మ ఇద్దరే దాన్ని పండించుకుని తిన్నారని కోపంతో అతను షేర్ అడుగుతా ఉన్నాడు. ఆ షేర్ వాళ్ళు ఇవ్వకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం పూట అన్నదమ్ములిద్దరికి తల్లికి గొడవ జరిగింది అచ్చమ్మకి. అప్పుడు ఈ బాధితుడు రాకేష్ కూడా మధ్యలో ఇంటర్వ్యూనే అతను నెట్టివేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని అర్ధరాత్రి 12 గంటల సమయంలో పిల్లాన్ని కానీ తల్లి కానీ ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆ ఈపూర్లో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ సెక్యూర్ చేసుకుని సదరు పెట్రోల్ తీసుకుని వచ్చి వృద్ధురాలు అచ్చమ్మ మరియు ఆ బాబు విక్టిమ్ రాకేష్ నిద్రపోతా ఉంటే దాని మీద పెట్రోల్ చల్లి అతను లేచి అరిచేలోపు అగ్గిపుల్ల ముట్టించి పారిపోయాడు టీవీఎస్ ఎక్సెల్ బండి మీద. ఆ పిల్లవాడు ఇప్పుడు జీజీహెచ్ గుంటూరులో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. అదేవిధంగా ఇతని కోసం అరెస్ట్ కోసం మా పోలీస్ టీం తిరుగుతా ఉంటే రాబడిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ బొమ్మరాజుపల్లి క్రాస్ రోడ్డు దగ్గర అదే టీవీఎస్ మీద వస్తుంటే పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో పట్టుకొని అరెస్ట్ చేసి అతను నేరానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్ మరియు ఈ టీవీఎస్ ఎక్సెల్ బండిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రమాదాలు సంభవించి ప్రాణాలు గాల్లో కలవటం లేదా జల సమాధి అయితే గాని అధికార యంత్రాంగంలో చలనం రాదు అనే తీరుగా మారుతుంది నేటి పరిస్థితి. గత నెల రోజుల క్రితం గోదావరిలో బోటు ప్రమాదంలో 37 మంది జల సమాధి అయితే కానీ రాష్ట్ర యంత్రాంగంలో కదలిక రాలేదు. అటువంటి పరిస్థితులు నెలకొనకుండానే ముందుగా హెచ్చరికలు వివిధ కథనాల ద్వారా వివరిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకునే పరిస్థితి నేడు లేకుండా పోయింది. వివరాలను పరిశీలిస్తే వినుకొండ మండలంలోని ఉమ్మడివరం, పిట్టంబండ మధ్య గల కొంకెరవాగు మిగిల్చిన విషాదం నేటికి వినుకొండ ప్రజలను గుర్తు చేస్తూనే ఉంది. అదే విషయాన్ని కోరలు చాచి నేడు బుసలు కొడుతున్న కొంకెరవాగు పట్ల అధికారులు
అధికారుల్లో చలనం లేకుండా పోయింది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంకెరవాగు ప్రమాద స్థాయిలో పొంగి పొర్లుతున్నప్పటికీ అధికారులు ఎటువంటి ప్రమాద హెచ్చరికలు గాని సూచిక బోర్డులు కానీ ఏర్పాటు చేయకపోవడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరో గోదావరి బోటు ఘటన లాంటి విషాదాలు చవిచూడక ముందే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇదండి వాగు. ఇది పిట్టమండ నాకు ఉమ్మడారానికి మధ్యలో ఉన్న వాగు. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు మాకు ఇదే సమస్య. ఇక్కడ ఏదైనా ఒక ఫ్లైఓవర్ ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతే ఇక్కడ దాదాపు 10 విలేజెస్కి ఇదే కనెక్టింగ్ వినుకొండ వెళ్ళడానికి. కొప్పరపాడు నుంచి వచ్చే హైవే నుంచి వచ్చే లారీలు మొత్తం ఇటే వెళ్తాయి. దీనివల్ల మాకు ఎంతో ఇన్కన్వీనియన్స్ రావడానికి పోవడానికి. ఏదైనా రైతులకు కానీ ఏదైనా సరే ట్రాక్టర్ పోవడానికైనా దేనికైనా సరే ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం దయచేసి దీనికి ఏదైనా ఒక ఫ్లైఓవర్ ఏదైనా చిన్నది ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే రావడానికి పోవడానికి మాకు వీలుగా ఉంటుంది. లాస్ట్ 2 years బిఫోర్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి దాదాపు 12 మంది స్పాట్ ఎక్స్పైర్ అయిపోయారు. ఇక్కడ ఇది దాదాపు 3 రోజుల నుంచి ఇదే రకంగా ఫ్లో అవుతుంది వాటర్. కొంచెం ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ చూసి ఒక ఫ్లైఓవర్ ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుంది రావడానికి. విద్యుత్ మీటర్ రీడింగ్ విషయంలో అవకతవకలకు పాల్పడి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే సర్వీసు రద్దు చేయడం జరుగుతుందని విజిలెన్స్ డిఈ విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వినుకొండకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వినుకొండ పరిధిలో సుమారు 21 బృందాల ద్వారా సర్వే చేయటం జరిగిందన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా విద్యుత్ మీటర్ కు సీలింగ్ తప్పనిసరి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మీటర్ ఏర్పాటు చేస్తే భారీ అపరాధ రుసుములు విధించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఆపరేషన్ ఏడీఈ ఏడుకొండలు, విజయ్ కృష్ణ, వినుకొండ ఏఈ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఎస్ఐ మౌలా షరీఫ్ సిబ్బంది ఉన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజిలెన్స్ అండి, గుంటూరు నుంచి వచ్చాము. మా సిఎండి గారు కొన్ని ఏరియాస్లో పర్టికులర్గా కమర్షియల్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ తీసుకొని మమ్మల్ని కొన్ని టౌన్స్ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్స్ చేయమన్నారు. ఆ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఈరోజు వినుకొండ పెట్టుకున్నాము. 21 టీములతో వినుకొండ మొత్తం సర్వే చేశాము. సర్వే చేస్తే మాకు ఇందులో కొన్ని డైరెక్ట్ ట్యాపింగ్స్, కొన్ని పిల్ఫరేజ్ ఆఫ్ ఎనర్జీ అంటే మీటర్ని బైపాస్ చేసి వాడుకున్న కేసులు, కొన్ని ఒక పర్పస్ కోసం తీసుకుని ఇంకొక పర్పస్ కోసం వాడటం అంటే సబ్సిడీ పొందటం కోసం అని చెప్పి కొన్ని మీటర్ క్రాస్ సబ్సిడీ ఉంది కదా కొన్ని గృహ విద్యుత్ కనెక్షన్లకి, కమర్షియల్కి లేదు, కమర్షియల్ పర్పస్ కోసం వాడుతున్న కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సెస్ లోడ్ అంటే ఒక లోడ్ కోసం తీసుకొని ఒక 10 కిలోవాట్స్ తీసుకొని 20 కిలోవాట్స్ వాడుకోవటము, ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్ని కూడా మేము వాటికి అన్ని అడిషనల్ లోడ్స్ బుక్ చేసాము, మాల్ ప్రాక్టీస్ కేసెస్ బుక్ చేసాము, పిల్ఫరేజ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అవి బుక్ చేసాము. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పబ్లిక్ ప్రెస్ ద్వారా అందరికి విన్నపము మాది ఏంటంటే ఈ పిల్ఫరేజ్ కేసెస్ బుక్ చేసిన వాటిల్లో ఎక్కువగా కన్సీల్డ్ వైరింగ్ ఉన్నటువంటి కేసెస్ ఉండటం వల్ల లోపల జాయింట్లు వేసి మీటర్ని బైపాస్ చేసి వాడుకుంటున్నారు. సో కన్సీల్డ్ వైరింగ్ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కానీ మా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం కానీ అది అసలు యాక్సెప్టబుల్ కాదు. ఎవరు కూడా అందరూ బయటే పెట్టుకోవాలి మీటర్లన్నీ. పోల్ నుంచి వచ్చేటువంటి వైర్ డైరెక్ట్గా మీటర్కి ఎంటర్ అవ్వాలి. సో అటు ఎంటర్ కాని పక్షంలో అసలు సర్వీస్ రద్దు చేయడానికి కూడా అధికారం ఉంది డిపార్ట్మెంట్కి. అదొక మెయిన్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అది లోపల ఎక్కడ జాయింట్లు వేస్తున్నారో ఏంటో మాకు తెలియదు కాబట్టి మేము కొంత నష్టపోతున్నాం. అక్కడ యూనిట్లన్నీ బైపాస్ చేసుకుని కొంచెం తెలిసి తెలియక కూడా చేస్తున్నారు కొంతమంది కన్జ్యూమర్. ఎవరినో ఒక థర్డ్ పార్టీని నమ్ముకొని ఎలక్ట్రీషియన్ని నమ్ముకొని చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళకి పూర్తిగా చెప్తారో లేదో తెలియదు, కానీ బెనిఫిషరీ మాత్రం కన్జ్యూమరే. కాబట్టి కన్జ్యూమర్ బెనిఫిషరీ కాబట్టి ఇంటెన్షనల్గా చేశారని అంటాం మేము ఖచ్చితంగా. అందులో హెవీ పెనాల్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ కేసుల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ వైరు డైరెక్ట్గా మీటర్కి ఎంటర్ అయ్యేటట్టుగా చూడటం అనేది వాడి బాధ్యత. రెండో పాయింట్ ఏంటంటే మీటర్కి ఖచ్చితంగా సీల్ ఉండాలి. సీల్ లేకపోయినా కేసు బుక్ చేసేటువంటి అధికారం మాకు ఉన్నది, విజిలెన్స్ వాళ్ళకు ఉన్నది. మేము ఎవరు చెప్పినా ఆ విషయంలో వెనక్కి తగ్గడానికి అవకాశం తక్కువ. కాబట్టి కన్జ్యూమర్ బాధ్యత. వాళ్ళ ఇంట్లో ఉంటుంది మీటరు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఎదురుగుండానే సీల్ వేస్తాం, వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని వస్తాం. మేము బయటికి వచ్చేటప్పుడు మా ఆపరేషన్ టీం కానీ వీళ్ళు కానీ ఎన్ని యూనిట్లు అమ్ముతున్నాము వచ్చాకే వినుకొండ సబ్ డివిజన్ పరిధిలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అంటే మేము కొన్న యూనిట్లు అన్నీ కూడా అమ్ముకోలేకపోతున్నాం. కారణం మీటర్ లేకుండా వాడుకోవడం, మీటర్ని బైపాస్ చేసుకోవడం, వాడుకోవడం. సో రకరకాల కారణాలు. ఈ కారణాల చేతని వినుకొండ సబ్ డివిజన్లో ఎక్కువ యూనిట్లు నష్టపోతున్నాం. కాబట్టి విజిలెన్స్ టీము, జిల్లా అధికారులు, గౌరవైన ఎస్ఐ గారు ఎన్ని యూనిట్లు కొంటున్నారు, ఎన్ని యూనిట్లు అమ్ముతున్నాం. ఆ మధ్యలో దాదాపు 25-30 యూనిట్లు తేడా వస్తుంది. ఒక 100 యూనిట్లు కనుక మనం వినుకొండ సబ్ డివిజన్కి పంపిస్తే సుమారుగా 25 యూనిట్లు నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని సుమారు చెబుతున్నాను. ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి విజిలెన్స్ టీంని మా జిల్లా అధికారులు వినుకొండకు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా వినుకొండ సబ్ డివిజన్
పరిధిలో ఉన్న వినియోగదారులందరూ కూడా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఒక విన్నపం, ప్రతి వాళ్ళు మీటర్ని ద్వారానే కరెంటు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ మీటర్ కూడా కరెక్ట్ మీటర్ని పెట్టాలని చేసుకుంటున్నాము. ఆ మీటర్ కంపల్సరీగా సీల్ ఉండాలనేది ఒకటి. రెండు, ఏదైనా ఒక ఇంట్లో వస్తువులు కొన్నప్పుడు దానికి సంబంధించిన లోడ్ యాక్టివిటీని అంటే లోడ్ని రెగ్యులేట్ చేసుకుంటే మేము కొత్త ట్రాన్స్ఫారాలు కానీ పోల్స్ కానీ మేము వేయాలి అంటే ఆ ఎక్స్పెండిచర్ నుంచే మేము మీట్ కాగలుగుతాం. ఇప్పటికే మా సంస్థ దాదాపు 7,500 కోట్లు నష్టంలో ఉంది మా ఎస్పీడీసీఎల్ సంస్థ. కాబట్టి ఈ వినియోగదారులందరూ కూడా వినుకొండ సబ్ డివిజన్లో ఉన్న వినియోగదారులందరూ మాకు సహకరించి ప్రతి నెల వాళ్ళు వాడుకున్న యూనిట్కి బిల్లు కట్టిన ఎడల మా సర్వీస్ కూడా మేము 100కి 150% పెంచడానికి మా ప్రయత్నం చేస్తాం. వినుకొండ సబ్ డివిజన్లో ఏడీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, నేను ఇన్ఛార్జ్ ఏడీగా ఉన్నాను. వినుకొండ ఏఈ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, వెంకటేశ్వర ఏఈ గారు జాయిన్ అయ్యారు. సో ఈసారి మీకున్న ఎలక్ట్రిసిటీ పరంగా ఒక సర్వీస్ని పెంచడానికి ఇంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని పెంచడానికి మా ప్రయత్నం, మా వంతు కృషి మేము చేస్తాం. బిల్లింగ్ విధానం కూడా మీరు చెప్తున్నారు, అంటే డోర్ లాకులు కానీ ఏదైనా సరే ఇప్పుడే రీడర్స్తో మీటింగు, ఇప్పుడే మీటర్స్ రీడింగ్స్ కూడా రీడర్స్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళని ఇన్ టైంలో అంటే మీకు ఇచ్చిన 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ప్రతి ఇంటికి కన్జ్యూమర్ వెళ్ళి మీటర్లో ఉన్న రీడింగ్ని తీసి వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. దీని అందరికీ కూడా మాకు వినియోగదారులు సాధించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గుంటూరు విజిలెన్స్ టీము అందరి సమక్షంలో దాదాపు 21 టీమ్స్ రావడం జరిగింది. దాదాపు 368 కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో 2,80,000 రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది. సో దీంట్లో లోడు తక్కువ తీసుకొని ఎక్కువ వాడుకునే వాళ్ళు ఉన్నారు, కేటగిరీ ఒక పర్పస్కి తీసుకొని ఇంకో పర్పస్కి వాడేవాళ్ళు ఉన్నారు, మీటర్ని లూప్ చేసుకుని వాడుకునే వాళ్ళు ఉన్నారు, అసలు మీటర్ లేకుండానే వాడుకునే ఉన్నారు. రకరకాలుగా మేము దాడులు ద్వారా మన విజిలెన్స్ టీం పట్టుకోవడం జరిగింది. సో అదర్ యాక్టివిటీస్ అంతా మీకు డే టు డే యాక్టివిటీస్ మేము క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు ప్రవేశించి 30,000 రూపాయల నగదు, 12 తులాల బంగారు నగలను అపహరించుకుని వెళ్లిన సంఘటన వినుకొండ పట్టణంలోని 14వ వార్డులో చోటు చేసుకుంది. పట్టణ సిఐ చిన్నమల్లయ్య తెలిపిన వివరాల మేరకు స్థానిక నిమ్మలబావి బజార్ నందు నివాసం ఉంటున్న సానాల పుల్లయ్య కాలికి శస్త్రచికిత్స నిమిత్తం గుంటూరుకు వెళ్లాడు. అయితే ఇంటికి తాళం వేసి వెళ్లటంతో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి అందులోని నగదు, బంగారం అపహరించుకుని వెళ్లారు. తెల్లవారుజామున పుల్లయ్య కోడలు ఉమామహేశ్వరి ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి లోపలికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ చిన్నమల్లయ్య సిబ్బందితో కలిసి సంఘటన ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు విసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీలపై నమ్మకం లేక జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని పురవీధుల గుండా పాదయాత్ర చేపడుతూ మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నల్లబోతుల వెంకట్రావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సో ఆయన వారి ఆదేశాల ప్రకారం మేము ఈ సంకల్పయాత్ర, గాంధీజీ సంకల్పయాత్రను చేపట్టడం జరిగింది. 150 కిలోమీటర్ల పాదయాత్ర. దాని గురించి వెంకట్రావు గారు వివరంగా చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలనతో ప్రజలు విసుకెత్తిపోయి అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం వల్ల, ముఖ్యంగా 4 సంవత్సరాలు చంద్రబాబు గారి పరిపాలన మొదటి 4 సంవత్సరాలు కేంద్రం నుంచి సహాయ సహకారాలు పొంది వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకొని వారానికి ఒక కేంద్ర మంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే 4వ సంవత్సరంలో ఎలక్షన్ల ముందుకు వచ్చేసరికి మోడీ గారి మీద ఆయన పోరాట దీక్షలు మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు ధోరణిలో పెద్ద ఎత్తున ప్రజలను రెచ్చగొట్టి మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి విషయాలు మనకు తెలుసు. అందువల్ల ప్రజలందరూ కూడా తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీని
తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలివేసింది, అవమానించింది, కించపరిచింది అని చెప్పేసి సమర్థవంతమైనటువంటి మోడీ గారి యొక్క పరిపాలన గమనించినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించి వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు గత 4 నెలలుగా పరిపాలన మనం గమనిస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలినటువంటి, నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైనటువంటి, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే పడకేశాయి. మొత్తం నిర్మాణ రంగం కార్మికులైతే మొత్తం రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు మీ మీద విశ్వాసంతో 150 సీట్లకు పైగా ఇచ్చి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలన కంటే మీరు మెరుగైనటువంటి పరిపాలన అందిస్తారని చెప్పేసి ఆశించి సంపూర్ణ మెజారిటీ, భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి చక్కదిద్ది గాడిలో పెట్టి ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వెంటనే నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టాలి. ఏదైతే ఇసుక గతంలో స్వేచ్ఛగా లభించేదో ఇవాళ బ్లాక్ మార్కెట్లో లభించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేశాం. ఎందుకంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. పునర్విభజన చట్టంలో మన రావాల్సినటువంటి రాయితీలు కానీ, మనకు ఈ కొత్త రాష్ట్రానికి అందించవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా అందుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ముందుకు దూసుకుపోతా ఉంది. ఎంతోమంది నాయకులు పార్టీలో చేరుతున్నారు. నిన్న ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాజీ మంత్రి వర్యులు కడప జిల్లాకు చెందినటువంటి ఆయన కూడా పార్టీలో చేరారు. ప్రాంతీయ పార్టీలతో విసుకెత్తిపోయినటువంటి ప్రజలు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీల అవినీతి ధోరణి, ఆసక్తి పక్షపాతం, బంధుప్రీతి, కుటుంబ పాలన, వారసత్వ పాలనతో ప్రజలు విసుకెత్తిపోయి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక జాతీయవాద పార్టీగా, గాంధేయవాద పార్టీగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించగలిగినటువంటి పార్టీ, అవినీతి రహిత సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి మాత్రమే ఉన్నాయని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా మేము ప్రజల్లో కూడా చూస్తూ ఉన్నాం. స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసి ప్రజల తరఫున నిలబడే పార్టీగా, ప్రజల సమస్యల గురించి పోరాడే పార్టీగా, ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎదుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని గీతంస్ గ్లోబల్ మైండ్స్ నందు మంగళవారం విద్యార్థులకు స్పెల్ బి పోటీలను నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం నారాయణ తెలిపారు. 5, 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులు 2వ, 3వ కేటగిరీలలో ఈ టెస్టుకు విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న 2 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సిఐ సుబ్బారావు తెలిపారు. శావల్యాపురం పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండకు చెందిన మస్తాన్ వలి, కోటప్పకొండ యూటీ జంక్షన్ కు చెందిన హుస్సేన్లు ఇరువురు కలిసి శావల్యాపురం మండలంలోని పిచుకలపాలెం ఎన్ఎస్పీ కాలనీ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వారిద్దరి వద్ద నుండి ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. వీరితో పాటు సుబాని అనే వ్యక్తి కూడా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. సమావేశంలో ఎస్ఐ స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం శావల్యాపురం ఎస్ఐ గారిన శ్రీ స్వర్ణలత గారికి రాబడిన సమాచారం మేరకు పిచ్చుకలపాలెం శ్రీరాంపురం కాలనీ దగ్గర ఎన్ఎస్పీ కాలువ ఒడ్డు మీద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది వాళ్ళు వెళ్ళి అనుమానం మీద ఆ 2 వ్యక్తులను పట్టుకొని విచారిస్తే వాళ్ళిద్దరి పేర్లు వినుకొండకు చెందిన మస్తాన్ వలి, 2 కోటప్పకొండ యూటీ జంక్షన్ చెందిన షేక్ హుస్సేన్ అనేవాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా తరగా విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళ పొజిషన్లో ఈ ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు మరియు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ గురించి, ఈ ఆర్నమెంట్స్ గురించి విచారిస్తే గత నెల కారుమంచికి చెందిన బత్తుల శ్రీనివాసరావు గారి ఇంట్లో 26/9/2019 రాత్రి తలుపులు తీసిన ఇంట్లో వీళ్ళిద్దరూ మరియు వినుకొండకు చెందిన షేక్ సుబాని అనే అతను, వీళ్ళ ముగ్గురు కూడా ఇంట్లోకి ప్రవేశించి ఈ ల్యాప్టాప్ మరియు ఈ సెల్ ఫోన్లు దొంగిలించారు.
అదేవిధంగా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఈ నెలలో మన పిచ్చుకలపాలెం మరియు చిన్న కంచెర్ల, అదేవిధంగా వినుకొండ టౌన్ మరియు సంతమాగులూరు లిమిట్స్లో జరిగిన థెఫ్ట్ దొంగతనం కేసుల్లో ప్రాపర్టీగా వీటిని గుర్తించి వాళ్ళ దగ్గర సీజ్ చేయడం అయింది. సీజ్ చేసి వీళ్ళిద్దరిని మస్తాన్ అండ్ హుస్సేన్లని అరెస్ట్ చేశాము. అదేవిధంగా ఈ ఎస్కే సుబాని అనే అతను పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.